ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించిన పాపన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తాను అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మనసులో ఎంత బలంగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి అన్న కోరిక లేకపోతే మొట్టమొదటి సంతకం పెట్టానంటాడు. ఆలోచన చేయండి. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు కోరుకుంటున్నది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక కూడా ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. మనసు పెట్టి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నాతో చేయి కలపండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలను రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది.